ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను సాయంత్రం వీడియో చేయలేకపోయినాను. ఈరోజు ఫ్రెండ్స్ చూసేటువంటి ఆ ముగ్గురు నలుగురికైనా సరే నేను వీడియో చేయాలని చెప్పి ఆలోచన చేశాను. సో దాని నిమిత్తమై నేను ఒక 5 స్టాక్స్లు సెలెక్ట్ చేశాను. బీపీసీఎల్, ఎల్ఐసి, డెల్టా కార్పో అండ్ కరూర్ వైశ్య బ్యాంకు, అశోక్ క్లైంట్ కంపెనీని. ఆ స్టాక్స్ అన్నీ కూడా నేను అనాలిసిస్ చేసి పొజిషనల్ ట్రేడ్ పర్పస్ మీద ఆ విధంగా ఏ విధంగా ట్రేడ్ అయిపోతుందని చెప్పేసి అనాలిసిస్ చేద్దామని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా అశోక్ లేలాండ్ కంపెనీని మనము అనాలిసిస్ చేద్దాము. చూడండి, దీన్ని ఈ విధంగా మనము ఒక లైన్ గీసుకుంటే, ఒక రెసిస్టెంట్ లైన్ గీసుకుంటే, దీన్ని ఒక ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఈ స్టాక్ అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ ఒక ఫార్మేషన్ ఫామ్ చేసి ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఒక పర్ఫెక్ట్గా ఈ ఫార్మేషన్ ఈ విధంగా ఫామ్ చేసి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, దీన్ని ఈ విధంగా ఉంది కదా. ఇది ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది పైకి మూమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ దీన్ని సాయంత్రం పూట దీన్ని ఏ విధంగా ట్రేడ్ అనేది కూడా నేను అనాలిసిస్ చేసి చెప్తాను. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, ఈ 170 రూపాయలు కానీ ఇప్పుడు హెవీ క్యాండిల్తో క్రాస్ చేసి దానిపైన కానీ ట్రేడ్ అవుతుందంటే మూమెంటం అనేటువంటిది పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒకవేళ కానీ అది టెన్షన్ పడి ఒకవేళ ఇలా క్రాస్ చేసిన ఈ లైన్ క్రాస్ చేసి ఇక్కడ కింద కానీ ట్రేడ్ అయిందనుకోండి, దాన్ని మీరు వదిలేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? దీని యొక్క ప్రైస్ని, ఎంట్రీ ప్రైస్ నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఎంట్రీ ప్రైస్ ఈ లెవెల్ పైనే ఉండాలి. పొజిషనల్గా తీసుకోండి. ఇంట్రాడే పర్పస్ మీద దానికంటే పొజిషనల్గా తీసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూడండి, ఇది మీరు ఎలా తీసుకోవాలంటే, దీని లోపల కానీ క్రాస్ అయితే మాత్రం దాన్ని తీసుకోవద్దు. ఈ ప్రైస్ ఈ లెవెల్ పైనే ఉండాలి. ఈ జోన్ పైన ఈ జోన్ పైనే ఉండాలి. ఈ 11 పైనే ఉండాలి. చూడండి, ఇది ఒక జోన్ లాగా అనుకోండి. ఈ జోన్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఒక 2-3 డేస్ దీన్ని హోల్డ్ చేసే విధంగా చూసుకోండి. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసి ఇలా కిందకు వస్తుందో, కిందకు వచ్చినప్పుడు దాన్ని మీరు ఎగ్జిట్ చేసేసేయండి. ఇక అది మనకి ఇంకా స్టాప్ లెస్ లెక్కలో దాన్ని పెట్టుకొని తీసేసేయండి. దాన్ని తర్వాత బీపీసీఎల్ స్టాక్ అనేటువంటి దాన్ని నేను చెప్తాను. ఇది పర్ఫెక్ట్గా ఒక కప్ అండ్ హ్యాండిల్, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది ఒక కప్పు, చూడండి, ఇది ఒక కప్పులో ఇది ఒక కప్గా ఉంది. తర్వాత ఇది ఒక హ్యాండిల్గా ఉంది. చూసారా? చూడండి, నేను గీసే క్రమంలో మీరు చక్కగా అర్థం చేసుకుంటే మీకు చక్కని ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇది ఒక హ్యాండిల్, ఇది ఒక కప్పు. చూడండి, ఇది బీపీసీఎల్ మీరు సెల్లింగ్ పర్పస్ మీరు చూసుకోండి. బీపీసీఎల్ అనేటువంటి ఒక ఫ్యూచర్స్లో సెల్ చేయడం ద్వారా మీరు అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. ఇది క్రాస్ చేసి ఇక్కడే దీని లెవెల్ కింద ట్రేడ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఖచ్చితంగా 2-3% మీరు ప్రాఫిట్ బుక్ చేసేటువంటి చక్కని అవకాశం ఉంది. నేను ఇచ్చేటువంటి స్టాక్స్ మీకు ఇంట్రాడే పర్పస్ కంటే పొజిషనల్గా మీరు ఫ్యూచర్స్లో బై చేయడం ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేయడానికి అద్భుతంగా ఉంటాయి. ఫ్రెండ్స్, 1 వీక్ 20% కానీ 30% కానీ ప్రాఫిట్ వస్తే దానికన్నా అదృష్టం ఏముంది? అర్థమవుతుందా? అది తర్వాత డెల్టా కార్పొరేట్ ఆ స్టాక్ అని చెప్తాను. చూడండి, ఈ డెల్టా కార్పొరేట్ స్టాక్ని అది చూస్తే దాని పరిస్థితి ఎలా ఉందంటే, అవన్నీ డిలీట్ చేస్తాను. ఇది కూడా చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, కాకపోతే ఇది లెవెల్ని క్రాస్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ఫార్మేషన్ అయితే జరిగింది. ఇక్కడ లెవెల్ అయితే క్రాస్ చేసింది చూడండి. కానీ ఇదే మన మూమెంట్ సిగ్నల్గా దాని పైకి వస్తుందని చెప్పేసి మనము సిగ్నల్గా మనం పెట్టుకోవచ్చు. దాని గురించి మన పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఇది మీరు గమనించారంటే చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ను ఫామ్ చేసిందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ చేసిందో. ఇది 100% పైకి వెళ్ళిపోతుంది. పొజిషనల్గా మీరు ఎంట్రీ తీసుకుంటే అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇదిగో దీనిపైన క్రాస్ చేసింది అనుకోండి, దీనిపైన ట్రేడ్ అయితే ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళిపోతుంది. ఈ పైకి వెళ్ళిపోయిన దాన్ని మీరు ట్రేడ్ చేస్తే అద్భుతంగా మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు. తర్వాత కరూర్ వైశ్య బ్యాంకుని చూద్దాం. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. చూడండి, కరూర్ వైశ్య బ్యాంకు. చూడండి, నేను డెల్టా కార్పొరేషన్కి నేను ప్రైస్ లెవెల్ చెప్పలేదు కదా. చూడండి, ఇదిగో ప్రైస్, దీనిపైన ట్రేడ్ అవ్వాలా.
దీనిపైన ట్రేడ్ అయితే 143 దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ కిందకి దీని లెవెల్ కానీ క్రాస్ చేస్తే మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు. స్టాప్ లాస్ కొట్టేసినట్టే ఎగ్జిట్ చేసినట్టే. దీనిపైన కానీ ట్రేడ్ అయితే మాత్రము అది మూమెంటంను బట్టి 50 మినిట్స్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసే దాన్ని బట్టి మీరు ఎంట్రీ తీసుకోండి. ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ కూడా ఇక్కడ తీసుకోండి. ఈ నెక్స్ట్ టార్గెట్ నేను చాలామందిని అడిగారు, ఎంట్రీ ఎప్పుడు, టార్గెట్ ఎప్పుడు అని చెప్పమంటారు. మినిమం టార్గెట్ అది, తర్వాత మ్యాక్సిమం టార్గెట్ చూస్తే ఇదిగో ఫ్రెండ్స్, ఇది టార్గెట్ కదా. దీనికి 90% కిందకి తీసుకోండి. ఇదిగో ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోండి. ఇక్కడ 90% టార్గెట్ తీసుకోండి. 150 రూపీస్ నెక్స్ట్ టార్గెట్గా తీసుకోండి. అర్థమవుతుందా? మీరు చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మన ఛానల్ ఎటువంటి ఛానల్ అంటే డైలీ అప్డేట్స్ ఇచ్చేటువంటి ఛానల్ కనుక ఇది నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు వీడియో రావాలి. అది మీరు వీడియో చూసి దాన్ని ఎంతోమందికి షేర్ చేయాలి. అప్పుడే చాలామందికి స్టాక్ మార్కెట్ మీద భయం ఉన్న వాళ్ళకి మన వీడియోస్ని తీసుకోవటం వల్ల వారికి ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకొని వారు కూడా బాగుపడేటువంటిది ఉంటే అవకాశం మన దాంట్లో ఉంది కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కరూర్ వైశ్య బ్యాంక్ చూడండి, ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ ఒక జోన్ డ్రా చేసామంటే మనము పర్ఫెక్ట్గా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఇదిగో అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. ఈ యొక్క ట్రెండ్ లైన్కి ఎద్దాము. ట్రెండ్ లైన్కి ఎత్తి ఆ ట్రెండ్ లైన్ మీరు చూసారంటే చూడండి, అసెండింగ్ ట్రయాంగిల్ పర్ఫెక్ట్గా ప్యాన్ ఉంది కదా. ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ చేస్తుందో అది హెవీగా డ్రాస్టిక్ పై మూవ్మెంట్ ఇచ్చేస్తుంది. మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అది అలా అక్కడక్కడ ఒకవేళ కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఇలా రీట్రేస్మెంట్ జరిగి ఈ ట్రెండ్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు కిందకు వస్తుంది. అప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకొని మనం కిందకి ట్రేడ్ చేస్తాం. చూడండి, ఇది ఎంట్రీగా తీసుకోండి. కిందకు వచ్చినప్పుడు ఇది పైకి మాత్రం ఇది మాత్రం ఎంట్రీగా తీసుకోండి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇది ఎంట్రీగా తీసుకోండి. టార్గెట్ మాత్రం ఇది టార్గెట్. వీటి లెవెల్స్ని టార్గెట్గా తీసుకోండి. చూడండి, ఒక 20% 30% టార్గెట్గా తీసుకొని దీన్ని క్లోజ్ చేయొచ్చు. పైకి పోతే మాత్రం చూడండి, టార్గెట్ యొక్క ప్రైజ్లు కూడా నేను బుక్ చేస్తున్నాను. టార్గెట్ ప్రైజ్లు కూడా మీరు చూసుకోండి. ఇదిగో అర్థమవుతుందా? ఇదిగోండి ఇది ఇలాగా. అంతేగా అది తర్వాత అశోక్ లేలాండ్ చూపిస్తాను. అశోక్ లేలాండ్ చూస్తే అది పర్ఫెక్ట్గా ఎట్లా ఫామ్ చేసింది చూడండి. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేస్తుందో అప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఈ పైన ట్రేడ్ అయినప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఈ ప్రైస్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ ప్రైస్ని తీసుకోండి. దీనికి 20% మొత్తం 90% మొత్తం చూసుకోకూడదు. నేను చెప్తాను, ప్రైస్ని నోట్ చేసుకోండి, అది ఎంట్రీగా తీసుకోండి. ఈ లెవెల్ని కానీ కింద కానీ క్రాస్ చేసిందా మాత్రం స్టాప్ లాస్ కొట్టేసినట్టే. దాన్ని మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బీపీసీఎల్, ఎల్ఐసిఏ, డెల్టా కార్పొరేషన్, కరూర్ వైశ్య బ్యాంక్, అశోక్ లేలాండ్ 5 స్టాకులు చెప్పాను. ఈ 5 స్టాకులు మీరు ట్రేడ్ చేయండి. పొజిషనల్గా ట్రేడ్ తీసుకోండి, ఎంట్రీ తీసుకోండి. నేను ఈ లెవెల్ని క్రాస్ చేసినప్పుడు పైకి వెళ్తే ఖచ్చితంగా 100% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఖచ్చితమైన లాభాలు మీరు ఆర్జిస్తారు కనుక ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అదేకాక బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను. అదేవిధంగా లెవెల్స్ని గీసిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చెప్తున్నాను, స్టాప్ లాస్ చెప్తున్నాను. జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయండి. ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ కూడా చెప్తున్నాను. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో బేసిక్స్ కూడా చెప్పబోతున్నాను త్వరలో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. మన ఛానల్ని నలుగురికి, ఒక 10 మెంబర్స్కి మీరు షేర్ చేస్తే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ గ్రో అవుతుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కనుక ఎంతోమందికి యూజ్ అవుతుంది. ఇది యూజ్ అనిపిస్తుంది మీరు అనుకుంటే మాత్రము చక్కగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.